తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 59 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలియజేశారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 8 మంది తమ సమస్యలు తెలుపగా 26 మంది నేరుగా వచ్చి వినతి పత్రాలు సమర్పించారు. కాగా షాప్ చైర్మన్ రవినాయుడు, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలు విచ్చేసి టీడీఆర్ బండ్ల అవకతవకలకు పాల్పడిన వారిపై విచారణ జరపాలని, ఇవ్వాల్సిన వారికి పారదర్శకంగా అందజేయాలని కమిషనర్ను కోరారు. వేషాలమ్మ గుడి వద్ద సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ నరసింహాచారి కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ ఎల్బీ నగర్లో ఆక్రమిత స్థలంలో మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ వినియోగిస్తున్నారు, పరిష్కరించాలని, సంజీవయ్య నగర్లో రాకపోకల మార్గం ఆక్రమించారని, ఆస్తి పన్ను అధికంగా వస్తోంది, తగ్గించాలని, అమెరికన్ బార్ వద్ద వివిధ కంపెనీల వాహనాలు రోడ్డుపై నిలబెట్టడంతో ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పరిష్కరించాలని, భూగర్భ డ్రైనేజీ కాలువల లీకేజీ అరికట్టాలని, ప్రభుత్వ ఇళ్లు ఇప్పించాలని, జర్నలిస్టుల కాలనీలో చెట్ల కొమ్మల వల్ల రాకపోకలకు ఇబ్బంది ఉందని, టీడీఆర్ బండ్లు ఇప్పించాలని, పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయాలని, చెరువులు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించాలని, విశ్వసాయి విద్యాలయం వద్ద రాకపోకలకు ఇబ్బంది ఉంది, తొలగించాలని కోరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, డిఈలు, ఏసీపీలు తదితరులు ఉన్నారు.